తెలుగు వాళ్ళందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలనే ప్రతిపాదన మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుండే మొదలైందని మీకు తెలుసా? పోనీ ఇది చెప్పండి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు గారి కంటే ముందు ఆమరణ నిరాహార దీక్ష చేసిందెవరు? భారతదేశంలోనే భాషా ప్రాతిపదికన ఏర్పాటైన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. మద్రాస్ ప్రెసిడెన్సీలో 40% జనాభా మరియు 58% రాష్ట్ర విస్తీర్ణం తెలుగువారిదే అయినప్పటికీ రాష్ట్ర రాజకీయాలలో తమకు ఎటువంటి పలుకుబడి లేదని, ఉద్యోగాలలో కూడా తెలుగువారికి అన్యాయం జరుగుతుందని గణాంకాలతో సహా వివరించిన తెలుగువారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని పట్టుబట్టారు. అయితే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ప్రతిపాదన అధికారికంగా 1912 మేలో నిడదవోలులో జరిగినప్పటికీ అది ఎటువంటి తీర్మానం చేయకుండానే ముగిసింది. తిరిగి 1913 మే 20న గుంటూరు జిల్లా బాపట్లలో సమగ్ర ఆంధ్ర మహాసభను నిర్వహించారు. 800 మంది డెలిగేట్లు, 2000 మంది సందర్శకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆంధ్రోద్యమానికి శ్రీకారం చుట్టినది ఈ సమావేశంలోనే. రెండవ ఆంధ్ర మహాసభ 1914లో విజయవాడలో జరిగింది. ఆ సభలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని అత్యధిక మద్దతుతో ఒక తీర్మానం చేశారు. కాకినాడలో జరిగిన 4వ ఆంధ్ర మహాసభలో భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, కొండా వెంకటప్పయ్య గారు కలిసి భారత రాష్ట్రాల పునర్నిర్మాణం పేరిట ఒక కరపత్రాన్ని అంటే ఒక పాంప్లెట్ తయారు చేశారు. దీన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వాదులకు పంచిపెట్టారు. 1914లో మద్రాసులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా ప్రత్యేకాంధ్ర ప్రస్తావన వచ్చింది. ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక కాంగ్రెస్ విభాగం ఉంటే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని భావించి దాని గురించి తమ వాదనను వినిపించి దానిపై అభిప్రాయాన్ని కూడగట్టగలిగారు. ఈ సభతో ప్రత్యేకాంధ్ర ఉద్యమం ఆంధ్ర మహాసభ నుండి కాంగ్రెస్ పార్టీ సభలోకి చేరింది. కాంగ్రెస్ పెద్దల వ్యతిరేకతను అధిగమించి 1918 జనవరి 22న ఆంధ్రాకు ప్రత్యేకంగా కాంగ్రెస్ విభాగాన్ని ఏర్పాటు చేయించడంలో ఆంధ్ర నాయకులు సఫలమయ్యారు. అయితే ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి అన్ని ప్రాంతాల వాళ్లు కలిసి రాలేదు. అభివృద్ధి విషయంలో కోస్తా జిల్లాల కంటే వెనుకబడి ఉన్న రాయలసీమ ప్రాంతం ప్రత్యేక ఆంధ్ర మరింత వెనుకబడిపోతుందనే ఉద్దేశంతో తమకు ప్రత్యేక కాంగ్రెస్ విభాగం కావాలనే ప్రతిపాదనను 1924లో రాయలసీమ నాయకులు లేవదీశారు. 1937లో మదనపల్లెలో పట్టాభి సీతారామయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ప్రత్యేకాంధ్ర నిర్మాణంపై ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని వ్యతిరేకిస్తూ పాపన్న గుప్తా ప్రసంగించారు. తన ప్రసంగంలో మా సహకారం లేకుండా మీరు ప్రత్యేక రాష్ట్రాన్ని ఎలా సాధిస్తారో చూస్తామని ఆయన అన్నారు. మద్రాసు మంత్రివర్గంలో రాయలసీమకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వనంత వరకు, తుంగభద్ర ప్రాజెక్టు నిర్మించినంత వరకు, రాజధాని ఎక్కడో నిర్ణయించినంత వరకు, విశ్వవిద్యాలయం రాయలసీమకు ఉపయోగపడేలా చేయనంత వరకు ప్రత్యేక రాష్ట్ర ఆలోచన చేయడం అవివేకమని ప్రసంగించారు పాపన్న గారు. ఆయన ప్రసంగాన్ని ఇంజేటి శ్రీకంఠేశ్వరరావు గారు సమర్థించారు. పట్టాభి గారు కూడా పాపన్న గారి ఆరోపణలు నిజమేనని అంగీకరిస్తూ అందుకు క్షమించమని కోరారు. తమపై కోపంతో అరవలతో చేయి కలపడం సమంజసం కాదని చెప్పారు. రాయలసీమకు అవసరమైన అన్ని సంరక్షణలను పేర్కొంటూ ఒక తీర్మానాన్ని చేసుకోవాలని, దాన్ని రాష్ట్ర సాధన ప్రణాళికలో భాగం చేసుకుందామని చెప్పారు. అప్పుడు పాపన్న తదితరులు అందుకు ఆమోదించడంతో తీర్మానం ఆమోదం పొందింది. రాయలసీమ నాయకుల అపోహలకు, అనుమానాలకు తెరదించుతూ 1937 నవంబర్ 16న చారిత్రాత్మకమైన శ్రీబాగ్ ఒడంబడిక కుదిరింది. కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య మద్రాసులో కుదిరిన ఈ ఒప్పందంతో రాయలసీమ నాయకులు సంతృప్తి చెందారు. ప్రత్యేక ఆంధ్ర ఏర్పడితే రాయలసీమకు ఎటువంటి ప్రత్యేకతలు ఉండాలనేదే ఈ ఒడంబడికలోని ముఖ్యాంశాలు. 1939లో కృష్ణా జిల్లా కొండపల్లిలో జరిగిన సభలో ప్రత్యేకాంధ్ర కోరుతున్న అన్ని సంస్థలు విలీనమై ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సంఘంగా ఏర్పడ్డాయి. 1939 అక్టోబర్ కల్లా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యేలా ప్రయత్నించాలని ఆంధ్ర శాసనసభ్యులను కోరింది ఈ సంఘం. కానీ వాళ్ల కోరిక అంత త్వరగా నెరవేరలేదు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు తమ చిరకాల వాంఛ తీరుతుందని ఆశించారు ప్రత్యేకాంధ్ర ఉద్యమవాదులు. అప్పటి ప్రధాని నెహ్రూకు, ఉప ప్రధాని పటేల్కు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోయింది.
1948 జూన్ 17న భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆంధ్ర మహాసభ తమ విజ్ఞప్తిని కమిషన్కు అందజేసింది. కానీ ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటంటే ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య గల విభేదాలు మళ్లీ బయటపడ్డాయి. నీలం సంజీవరెడ్డి నాయకత్వంలోని రాయలసీమ నాయకులు సమర్పించిన రిక్వెస్ట్లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వాయిదా వేయాలని కోరుతూ ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరింది. ఈ నివేదికతో ఆందోళన చెందిన ఆంధ్రులను బుజ్జగించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు నెహ్రూ, పటేల్, భోగరాజు పట్టాభి సీతారామయ్యలతో ఒక అనధికార సంఘాన్ని ఏర్పాటు చేసింది. జేవీపీ కమిటీగా పేరొందిన ఈ సంఘం 1949 ఏప్రిల్ 1న సమర్పించిన నివేదికలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి కొన్ని సూచనలు చేసింది. అవేంటంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును కొన్నేళ్లు వాయిదా వేయాలి, కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రం ఏర్పాటు చేయాలి. అయితే ఒక నిబంధన మీద. ఆ నిబంధన మద్రాసును ఆంధ్రులు వదులుకోవాలి. మద్రాసును వదులుకునేందుకు ఇష్టపడని ఆంధ్రుల్లో ఈ నివేదిక అలజడి సృష్టించింది. ఈ పరిస్థితుల మధ్య అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి కుమారస్వామి రాజా నాయకత్వంలో ఒక విభజన సంఘం ఏర్పాటైంది. ఆంధ్రుల తరపున టంగుటూరి ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి, కళా వెంకట్రావు, నీలం సంజీవరెడ్డి ఈ సంఘంలో సభ్యులు. ఈ సంఘం ఒక నిర్దిష్ట ఒప్పందానికి రాలేకపోయింది. ప్రకాశం మిగిలిన సభ్యులతో విభేదించి అసమ్మతి లేవనెత్తారు. ఈ అసమ్మతిని అవకాశంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యవహారాన్నే అటకెక్కించింది. ఇక్కడే మొదలైంది మొదటి నిరాహార దీక్ష. కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి చెందిన ప్రముఖ గాంధేయవాది స్వామి సీతారాం అనగా గొల్లపూడి సీతారామశాస్త్రి గారు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. దీంతో ఉద్రిక్తభరిత వాతావరణం ఏర్పడింది. 35 రోజుల తర్వాత 1951 సెప్టెంబర్ 20న ఆచార్య వినోబా భావే అభ్యర్థనపై ఆయన తన దీక్షను విరమించారు. మద్రాసు శాసనసభలో ఆంధ్ర ప్రాంతం నుండి ఉన్న 140 స్థానాలకి గాను 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ను ఓడించి ఆంధ్రులు తమ అసంతృప్తి వెలిబుచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 43 స్థానాలు మాత్రమే పొందగా కమ్యూనిస్టులు పోటీ చేసిన 60 స్థానాల్లోనూ 40ని గెలుచుకున్నారు. మొత్తం శాసనసభలో కాంగ్రెస్ బలం 152 కాగా కాంగ్రెసేతర సభ్యులు 164 మంది. వీరంతా ఐక్య ప్రజాస్వామ్య ఫ్రంట్గా ఏర్పడి టంగుటూరి ప్రకాశాన్ని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. అయితే అప్పటి గవర్నరు రాజాజీని శాసన మండలికి నామినేట్ చేసి మంత్రివర్గ ఏర్పాటుకు ఆయనను ఆహ్వానించారు. ఈ రాజాజీ ముఖ్యమంత్రి అయ్యాక కృష్ణా పెన్నా ప్రాజెక్టు కట్టి కృష్ణా నీళ్లను తమిళ ప్రాంతాలకు మళ్లించే ఆలోచన చేశాడు. ఇక ఆ ప్రాజెక్టు కడితే తమ నోట మన్నే అని గ్రహించిన ఆంధ్రులు మళ్లీ తిరగబడ్డారు. సమస్య పరిశీలనకై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల సంఘాన్ని నియమించింది. ప్రాజెక్టును ప్రతిపాదిత స్థలంలో కట్టకూడదని, నందికొండ ప్రాంతంలో కట్టాలని ఈ కమిటీ సూచించింది. నందికొండ ప్రాంతం అంటే ఇప్పటి నాగార్జునసాగర్ ప్రాజెక్టున్న ప్రదేశం. రాజాజీ ప్రభుత్వం తమపై సవతి ప్రేమ చూపిస్తున్న కారణంగా మద్రాసు రాష్ట్రం నుండి వేరుపడాలనే ఆంధ్రుల భావన ఈ విషయంతో మరింత బలపడింది. ఎటూ తోచని స్థితిలో ఉన్న ఈ పరిస్థితుల్లో 1952 అక్టోబర్ 19న పొట్టి శ్రీరాములు గారు మద్రాసు రాజధానిగా ఉండే ప్రత్యేకాంధ్ర సాధనకై మద్రాసులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అఖిల భారత గాంధీ స్మారక నిధి ఆంధ్ర శాఖకు కార్యదర్శిగా ఉన్న శ్రీరాములు తన పదవికి 16వ తేదీన రాజీనామా చేసి దీక్షకు ఉపక్రమించారు. మద్రాసులోని బులుసు సాంబమూర్తి ఇంటిలో ఆయన దీక్షను మొదలుపెట్టారు. ఈ దీక్ష ఆంధ్ర అంతటా కలకలం రేపిన కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వంలో మాత్రం చలనం తీసుకురాలేకపోయింది. 1952 డిసెంబర్ 15న 58 రోజుల అకుంఠిత దీక్ష తర్వాత పొట్టి శ్రీరాములు అమరజీవి అయ్యారు. ఆయన మృతి ఆంధ్రుల్లో క్రోధాన్ని కలిగించింది. హింసాత్మక ఆందోళనకు దారితీసింది. ప్రజల్లో అనూహ్యంగా వచ్చిన ఈ స్పందనను గమనించిన నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా లోక్సభలో 1952 డిసెంబర్ 19న ప్రకటించాడు. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలతో పాటు బళ్ళారి జిల్లాలోని రాయదుర్గం, ఆదోని, ఆలూరు తాలూకాలను కలుపుకొని 1953 అక్టోబర్ 1న
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1937 నాటి శ్రీబాగ్ ఒడంబడికను అనుసరించి కొత్త రాష్ట్రానికి కర్నూలు ముఖ్య పట్టణమైంది. టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రి అయ్యారు.